మంచి రొమాంటిక్ మూడ్ లో ఓకే గ్యామో సో హాయ్ గైస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. లెట్స్ ఆస్క్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వై వీఆర్ గోయింగ్ టు వియట్నాం అని. యాక్చువల్ నేను ప్లాన్ చేయలేదు, వీళ్ళే ప్లాన్ చేసాను వియట్నాం అని. సో వియట్నాం ఎందుకు వెళ్తున్నాం అని క్వశ్చన్స్ అడుగుతా. లెట్స్ సీ వాట్ దే విల్ ఆన్సర్. ఓకే, హై విశాల్. హే హాయ్ మ్యాన్. వై వియట్నాం అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్? ఓకే, మేబీ చేంజ్ ఇన్ వెదర్, చేంజ్ ఇన్ వ్యూ, మేబీ కొంచెం వియట్నాం కొత్తగా ఉంటుందేమో అని ఓకే, చెప్పేసి. చేంజ్ ఇన్ గర్ల్స్ అవన్నీ ఆఫ్ కెమెరా డిస్కస్ చేద్దాం. అవన్నీ ఓకే ఆఫ్ క్యాంపస్ విల్ డిస్కస్ దెన్. అవి వై వియట్నాం? ఏముంది అలా వీక్ కంటిన్యూస్ వర్క్ చేసి బోర్ ఆఫ్ చేసేసి అలా ఏదైనా కంట్రీ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. ఓకే, వర్క్లో బోర్ అయిపోయింది అనమాట, వేరే కంట్రీకి పోతావు. ఓకే, సో మేమందరం 16th వస్తున్నాం అనుకుంటా రిటర్న్. నువ్వు ఒక్కడివి మాత్రం 13th ఎందుకు వెళ్తున్నావు రిటర్న్? వాళ్ళ మేనేజర్ కొంచెం ఇప్పుడు ఆ వీడియో చూసినాక నాకైతే ఓకే, వీళ్ళ మేనేజర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనకి. సమ్ మేనేజర్ ఇష్యూస్, సమ్ డాడీ ఇష్యూస్ లాగా వీడికి మేనేజర్ ఇష్యూస్ ఉన్నాయి. సో యా, ఓకే సూరజ్ హాయ్. సో వై వియట్నాం? ఓకే ఓకే, ఇది బీప్ చేస్తున్నాం మనం. సో హాయ్ ప్రశాంత్, వై వియట్నాం? బీచెస్, ఐలాండ్స్, గర్ల్స్. యా. ఓకే ఓకే ఓకే, నైస్. హాయ్ గైస్, వాట్ ఆర్ యూ ఫీలింగ్? అది ఒక అలలాగా వచ్చి ఇంకో అలలాగా వెళ్ళిపోతుంది. కొద్దిగా గట్టిగా మాట్లాడాలి, వినిపించదు లేకపోతే. వీళ్ళు నన్ను ఏమంటారు అని అడుగుతున్నారు. ఎవరిని ఏమంటారు? సరే విశాల్, అర్థం కాలేదు, చెప్పరా? చెప్తావా? డౌట్. ఎవరిని ఏమంటారు? యాక్ట్రెస్. యాక్ట్రెస్ అంటారు వాళ్ళు. అరే వాళ్ళని ఎయిర్ ఫాస్ట్రెస్ అంటారా? ఎయిర్ హోస్టెస్ చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది పాట. ఏం పాట? డెడికేటెడ్. ఏం పాట? ఎంత అందంగా ఉన్నా. మంచి రొమాంటిక్ మూడ్ లో డెడికేట్ చేస్తున్నాను చెప్పి మళ్ళీ సార్ పాడు ఆ పాట, డెడికేట్ చేసిన పాట. అది నేను పాడితే బాగుంటది కానీ పర్లేదు పాడు. ఎంత అందం. ఓకే ఓకే, హలో, వి జస్ట్ ల్యాండెడ్ ఇన్ హో చి మిన్. ఇక్కడ నుంచి మళ్ళీ హనాయ్కి ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్ మధ్యలో మళ్ళీ ఒక లేఓవర్ ఉంది, ఒక 2 hours. సో వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ఎయిర్పోర్ట్. అసలు ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటి అని. ఇది పెద్ద ఏం లేదు, ఇది మన హైదరాబాద్ ముందు. దిస్ ఈజ్ నథింగ్ యాక్చువల్గా. స్టార్బక్స్ ఉంది. స్టార్బక్సా? అరే స్టార్ కెఫే రా. అరే స్టార్ కెఫేని స్టార్బక్స్ అంటాడు. వీడియో చూపిస్తాడంట మనకి. ఒక టేబుల్ గ్రీన్ చిల్లీస్ పెట్టింది. ఓకే, గ్రీన్ చిల్లీస్, ఇంకా ఇవేంటి ఏంటవి? గార్లిక్ కానీ వెనిగర్ కూడా వేసి. వెనిగర్ ఉందా? వెనిగర్ అండ్ గార్లిక్. ఇక్కడ సూరజ్ ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు తెలిసి. కాఫీ తాగుతానా? మాచా కాఫీ తీసుకుందామా? సో నాకు ఆర్డర్ ఇవ్వలేదు మీరు. ఫ్రెండ్సేనా అసలు మీరు? ఇది ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్, ఇది నో బూతులు. థ్యాంక్ యూ. వాట్ డు యు సే ఇన్ వియట్నామీస్ ఫర్ థ్యాంక్ యూ? Gamma. Okay, Gamma. Yeah.
విపిన్కి ఏదో క్వశ్చన్ ఐ ఉందంట. హ్యావ్ ఎ క్వశ్చన్ రా. చెప్పు చెప్పు. వీళ్ళందరినీ చూస్తే అసలు ఇలా గడ్డలు రావాలి లేకుంటే గీక్కొని రావాలి? నీకేమనిపిస్తుంది? వెనకాల వీడియో అది ఆయన మీసాలు గడ్డ యా ఎవ్రీవన్ హ్యావ్ దట్. లైక్ సమ్ చైనీస్. నీకేమనిపిస్తుంది? వాళ్ళు గీక్కుంటారు అనిపిస్తుందా, పెరగదు అనిపిస్తుందా? బాలీవుడ్ సినిమాలు ఫాలో అవుతారు అనుకుంటా. బాలీవుడ్ సినిమాలు ఓకే వద్దులేరా, నేను తీసి వేస్ట్. ఓకే, సో వాళ్ళకి $1 క్వశ్చన్ అయిపోయింది. సూరజ్ కూడా అడుగుతున్నారు. సూరజ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గీక్తారా? గీక్తారు. రాదంటావు? యా కరెక్టే, మొగోళ్ళకి వస్తాయి కదా, గీక్తారు బేసికల్గా. ఓకే, నీ డౌట్ రిజాల్వ్ అయిందా? ఇది బ్లాగ్ రా. వీడు నా ముందే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నా ముందే నడుచుకుంటాం. చాలా హనాయ్ బాగుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బైక్కి సపరేట్ లేన్ ఉంది ఇక్కడ, డివైడ్ చేసి. కార్స్కి సపరేట్ లేన్ ఉంది. సో గుడ్. నేను ఇప్పటివరకు వీడు హారం కొట్టి చూడలేదు. మమ్మల్ని డ్రైవ్ చేసుకున్న వెళ్ళైనా హారం కొట్టట్లేదు ఇప్పుడు, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్. చాలా పీస్ఫుల్ ఉంది. ఓకే, మనం దిగినాం, ఓల్డ్ క్వార్టర్స్లో దిగినాం. బాయ్స్ అంతా లగేజ్తో రెడీగా ఉన్నారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ రూమ్. వైబ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హౌజెస్, వైబ్స్ గుడ్. ఎక్కడ చూసినా ఈ వియట్నమీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. చాలా షాపింగ్, మొత్తం షాపింగ్ సెంటర్ అనుకుంటా. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. ఇప్పుడే వచ్చినాం. సో యా, లెట్స్ గో. మీకు చూపిస్తాం మొత్తం ఏమేం చేస్తున్నాం మేము అని. స్టే ట్యూన్. బాయ్ బాయ్. చికెన్ నూడిల్స్ వచ్చినాయి. విశాల్ టేస్ట్ చేస్తున్నాడు. చికెన్ విత్ ఫ్రైడ్ నూడిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హౌ ఇస్ ఇట్ విశాల్? స్పైసెస్ ఉన్నాయి అసలు? ఓకే. అరే వీడు చాప్ చిక్స్ తినబడేస్తున్నాడు రా. హౌ? ఎలా రా? హౌ? ఎట్లా తింటాం కదా. ఎట్లా నేర్చుకున్నావు? ఏడ నేర్చుకున్నావు? రెగ్యులర్గా తినేదేగా. రెగ్యులర్గా నువ్వు చాప్ చిక్స్ తింటావా? నేను బయటకి ఎప్పుడు వెళ్తే చాప్ తీసుకున్నాను తింటా. అసలు నువ్వు బయటకి ఎప్పుడు పోతావురా? సో హాయ్, యాక్చువల్గా మేము ఒక ఎయిర్బిఎన్బి తీసుకున్నాం. అండ్ దిస్ ఈస్ ద ప్యాసేజ్ టు అవర్ ఎయిర్బిఎన్బి. మేము ఫస్ట్ చూసి అమ్మాయి ఏంది ఇట్లుంది అనుకున్నాం. బట్ యా, వెయిట్ టిల్ యూ సీ ద రూమ్. ఇట్స్ వెరీ గుడ్. చూపిస్తాను మీకు రూమ్. ఇది రూమ్కి వే ఇది. సో ఓపెన్ లేదా రూమ్? ఎందుకు ఓపెన్ లేదు? ఒక పాస్వర్డ్ ఉందన్నమాట, జస్ట్ టైప్. సో ఇఫ్ యూ కమ్ ఇన్ సైడ్, ఇది క్రేజీ ఉంది అసలు. యూ కెన్ సీ వెరీ ఆర్టిస్టిక్, ఏదో యాంటిక్ పీసెస్తో నింపేసిండి ఇల్లు మొత్తం. డోంట్ నో వాట్ అండ్ ఆల్ దిస్. యూ కెన్ సీ దిస్ ఫోన్. డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. No, it is not working. And this stick, wood pieces carvings చాలా ఉన్నాయి ఇక్కడ. And he has given a big 75-inch or 65-inch TV, not sure. You can see this thing, crazy అసలు. నెక్స్ట్ we'll go to, ఇక్కడ ఏదో రాసింది, టర్మియా కాషిరికి ఫ్రమ్ మలేషియా మియా. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హ్యాడ్ ఏ గ్రేట్ టేస్ట్, నైస్ హోమ్, క్యాట్ కేస్ అని రాశారు. లైక్ దే హ్యావ్ గివెన్ దేర్ ఒపీనియన్. అండ్ ఇక్కడ క్యూట్గా ఇండియన్ ఫ్లాగ్ వేసి పెట్టారు. సో యు నో దే లవ్ ఇండియన్స్. అండ్ ఇక్కడ ఇంకేదో ఫ్లాగ్ ఉంది, ఐ డోంట్ నో వాట్ ఫ్లాగ్ దిస్ ఇస్. టెల్ మీ. దిస్ ఈజ్ ఇంగ్లాండ్ ఫ్లాగ్ ఐ గెస్. ఇది ఇంగ్లాండ్ది. సో దిస్ ఈజ్ ద బెడ్. 2 people క్యాన్ కంఫర్టబుల్లీ స్లీప్ హియర్. ఇటు వస్తే ఇక్కడ కిచెన్ ఉన్నది. కిచెన్లో ఓ చిన్న ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. దెన్ ఇంకేం లేవు, ఐస్ క్యూబ్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రిడ్జ్లో. మనం ఏమన్నా కొని తెచ్చుకోవాలని కొనుక్కోవచ్చు. ఇక్కడ దే హ్యావ్ సమ్ ఎలక్ట్రిక్ కైండ్ ఆఫ్ స్టవ్, 2 వెజిల్స్ పెట్టుకునేటట్టు, సమ్ యుటెన్సిల్స్. అండ్ దే హ్యావ్ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్.
సో రెండు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్న గార్డెన్ స్పేస్ టైప్ ఉంది, నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ, కానీ బాగుంది యాక్చువల్గా. ఫ్లవర్స్తో నింపేసి చిన్న చిన్న కేజెస్, దీంట్లో పిట్టలు లేవు కానీ కేజెస్ అయితే పెట్టిండు. సో యా, అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. ప్రస్తుతానికి మా ఫ్రెండ్ ఉన్నాడు, సో ఓపెన్ చేయట్లేదు. లెట్స్ గో అప్. ఇక్కడ ఒక చిన్న స్టేర్ కేస్ లా ఉంది. ఈ స్టేర్ కేస్ పైకి వెళ్తే వీ గాట్ వన్ మోర్ బెడ్. ఇది చాలా, అంటే నేను కొద్దిగా ఇప్పుడు చాలా వంగి ఉన్నాను నేను. యూ కెన్ సీ హౌ స్మాల్ దిస్ ఈస్, బట్ యా 2-3 people can comfortably sleep here as well. So very cute home యాక్చువల్గా. సో he has given all sanitizations అవన్నీ ఇచ్చిండ్రు, వాటర్ ఇచ్చిండ్రు, చిన్న డస్ట్బిన్, ఇక్కడ కూడా ఒక వుడెన్ పీస్. సో గుడ్, క్రేజీ. ఒక ఏసీ ఉంది, వైఫై ఉంది ఇక్కడ. క్రేజీ చాలా బాగుంది ఇల్లు. అండ్ దిస్ కాస్ట్ అరౌండ్ 2,500 or 2,600 rupees, Indian rupees, for 5 people. So if you divide, it comes around 500 per night. So 500 per night అనేది very good, decent amount to pay in Vietnam. So yeah, stay tuned. ఇంకొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు, క్రేజీ లొకేషన్స్ చూపిస్తా. Stay tuned.